నమస్తే అండి. పద్మజ శారీ మండి నుండి ఈరోజు మీకు టస్సర్ విత్ వర్క్ శారీస్, ఇవి టోటల్ వీడియోలో మొత్తం మీకు కంచి బార్డర్ స్టైల్ కాకుండా మొత్తం డిఫరెంట్ డిజైనర్, అంటే ఎక్కువ వర్క్ శారీస్ అండి. ఇప్పుడు నేను కట్టుకునేది కూడా వర్క్ వచ్చింది మీకు శారీలో. ఇట్లా కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ, బార్డర్లో కట్ వర్క్ ఉన్నదండి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉన్నది. ఇలా ఆల్ ఓవర్ ప్రింటింగ్ వస్తాయి. 2-3 వెరైటీస్ ఉన్నాయండి. ఓన్లీ ఒకటే వెరైటీ అని చెప్పను, కాకపోతే వీవింగ్ బార్డర్ కాదు, ఓన్లీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, మిషన్ కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి, అంతే డిఫరెంట్ వర్క్ శారీస్. దీనికన్నా ముందు మీకు ఒక హ్యాపీ కస్టమర్తో మంచి రివ్యూ అండి. మా కాలనీలో ఉంటారు మేడం వాళ్ళు, 25 ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్. ఒకసారి రివ్యూ వినండి. నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి ఈరోజు మీకు ఒక హ్యాపీ కస్టమర్ని పరిచయం చేయబోతున్నానండి. మాధవి మేడం గారు ఇక్కడ మా కాలనీలో దాదాపు 25 ఇయర్స్ నుంచి మా మంచి సపోర్ట్ చేస్తారు మాకు వీళ్ళందరూ. ఈ మేడం వాళ్ళ బాబుకి కూడా మ్యారేజ్కి, నేను పెద్ద బాబు మ్యారేజ్కి పట్టు శారీస్ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ కోడలికి నా దగ్గర పట్టు శారీస్ తీసుకెళ్ళి కూడా చూపించి సపోర్ట్ చేశారు. క్వాలిటీ, కంఫర్ట్ అన్నీ మేడంకి ఏం కావాలో, మేడంకి ఎలా కావాలో చాలా వరకు సెట్ చేశాను. ఇప్పుడు ఇంకో బాబు మ్యారేజ్కి పట్టు శారీస్ కోసం వచ్చారు. చిన్న రివ్యూ. నమస్తే అండి. మేడం చెప్పినట్టు నాకు 25 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు. జనరల్గా ఏ చిన్న అకేషన్ అయినా ఇంట్లో దాదాపు నా దగ్గర ఉన్న పట్టు చీరలన్నీ మేడం దగ్గరే తీసుకెళ్ళాను. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ శారీస్. మా చుట్టాలకి వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి శారీస్. ఎక్కడ కొన్నామని అది ఇదని అడుగుతారు. ఇంకా మా అబ్బాయి పెళ్ళి, ఇంకో అబ్బాయి పెళ్ళి సెటిల్ అయింది. సో ఆ శారీస్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, నెక్స్ట్ వచ్చేది ఉందండి మీ దగ్గరికి, డిసెంబర్ లాస్ట్లో వస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే పట్టు చీరలు తీసుకుంటారు. క్వాలిటీ కానీ ఆ సిల్క్ కానీ నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ ప్యూర్ పట్టు అనే ఫీలింగ్ నాకైతే ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడా అందరు దాదాపు ఎక్కడ కొన్నారు ఇంత బాగుంది పట్టు, ఇది పవర్లూమా, హ్యాండ్లూమా అని అడుగుతుంటారు. నాకైతే ఇక్కడ పట్టు శారీస్ కొనడం చాలా సాటిస్ఫైడ్గా ఉంటాను నేను. శారీ మొత్తం మీకు ఇది ఒక లైట్ ఆనియన్ పింక్ మీద గోల్డ్ కలర్ కట్ వర్క్ వచ్చిందండి. శారీ మొత్తం స్మాల్ ప్రింటింగ్ విత్ కట్ వర్క్. ఏ పట్టు శారీస్ అయినా వీడియోలో చూసి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్న దానికోసం రివ్యూస్ ఇప్పిస్తున్నానండి. హైదరాబాద్ మొత్తం వాళ్ళ పెద్దబాబు పెళ్ళప్పుడు అన్నీ చూశారు. మా కాలనీలో ఇట్లా మేడం దగ్గర నేను తీసుకుంటా, ఒకసారి ట్రై చేయండి వాళ్ళ కోడలతో చెప్పి ఒక 3 శారీస్ తీసుకెళ్ళిన 2 నచ్చాయండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ నేను రీచ్ అయ్యానని హ్యాపీగా అనిపించింది. అన్నీ ఇంట్లోనే కూర్చొని ఎలా సెలెక్షన్ చేసుకున్నామని అడుగుతుంటారంట వాళ్ళ చుట్టాలందరూ. కాబట్టి చెప్తున్న అన్నీ ఒకే ప్లేస్లో మీకు సెలెక్షన్ అయిపోతాయి. ఫ్యాన్సీ పట్టు, షిఫాన్స్, ప్యాంటింగ్, షర్టింగ్ అన్నీ ఉంటాయండి. పెట్టుబడులకు కావాల్సిన శారీస్తో పాటు ఏది కావాలన్నా ఒక్క 1 స్టాప్ డెస్టినేషన్ లాగా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. దగ్గర అయితే వచ్చేసేయండి, అందుకే చెప్తున్నా రివ్యూ. శారీకి వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ మీద కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ. ప్రైస్ 2699, 2799 చూస్తున్నామండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు 2699 అండి, షిప్పింగ్ ఫ్రీ. ఇది బ్లౌజ్, స్మాల్ డాట్స్ వచ్చాయి. బ్లౌజ్కి అయితే మాత్రం ఏం వర్క్ లేదు. ఇది ప్లెయిన్ లెక్క సెల్ఫ్ వచ్చింది కాబట్టి నేను కాంట్రాస్ట్ వేసుకున్నాను. అలా కూడా డిజైనర్ బ్లౌజ్తో ఒకసారి పేరప్ చేసుకోవచ్చు, ఒకసారి ఈ బ్లౌజ్తో వెళ్ళిపోవచ్చు. 2699 షిప్పింగ్ ఫ్రీ. స్టోర్కి వచ్చే 56. సేమ్ డిజైన్లో అయితే మాత్రం 2 శారీస్ అవైలబుల్ అండి. ఇలా వస్తుంది కట్టుకుంటే, ఎంత నీట్గా ఉందో. కలర్ అయితే చాలా బాగుందండి, ఆనియన్ పింక్లో చాలా డీసెంట్ కలర్. కొంచెం కట్ వర్క్ వేరియేషన్ అండి, అది రౌండ్ వచ్చింది, స్మాల్ 4 లైన్స్ లాగా వచ్చింది, స్మాల్ వేరియేషన్. సేమ్ కలర్, సేమ్ డిజైన్. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సేమ్ ఉందండి, ఓన్లీ కట్ వర్క్ వేరియేషన్. 2699.
కొంచెం వేరియేషన్ అండి, కలర్ సేమ్. మీరు బార్డర్ ఒక్కసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. డిఫరెంట్ వర్క్ శారీస్ కావాలి, లేటెస్ట్ డిజైనర్ శారీస్ అనుకున్న వాళ్ళు మిస్ చేసుకుండా బుక్ చేసుకోండి. రెగ్యులర్ వాళ్ళు అయితే చెప్తున్నా వచ్చేసేయండి, మళ్ళీ రీస్టాక్ చేయగలుగుతానని చెప్పలేను. బార్డర్ వద్దు, ఇలా డిఫరెంట్ శారీస్ తక్కువ తెస్తుంటా కాబట్టి వచ్చేసేయండి. డిఫరెంట్గా బోటిక్ స్టైల్ శారీస్ అని చెప్తుంటాను. బ్లౌజ్తో పేరప్ చేసుకునే విధానాన్ని బట్టి శారీ లుక్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇదే ఆనియన్ పింక్లో కొంచెం కట్ వర్క్, ఇక్కడ సింగిల్ లైన్ వచ్చింది, ఎంబ్రాయిడరీలో మార్పు ఉన్నదండి. సేమ్ ఆనియన్ పింక్, ఇది కూడా డిఫరెంట్గా ఉంది డిజైన్. నెక్స్ట్ కలర్ చాలా బాగుంది, ఇది ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. ఇది ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి, సీ కలర్, సీ గ్రీన్, చాలా డీసెంట్ కలర్. అది కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చూడండి. నెక్స్ట్ నేను కట్టుకున్న కలర్ ఏనండి, డిజైన్ వేరియేషన్ ఉంది. బార్డర్ హాఫ్ వైట్, ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చండి, డిజైనర్ బ్లౌజ్. ఇది కూడా సేమ్ కలరే, కాకపోతే బార్డర్లో కట్ వర్క్ ఎంబ్రాయిడరీలో వేరియేషన్ ఉందండి. బ్లూ, నియాన్ బ్లూ లాగా డిఫరెంట్ కలర్, చాలా పేస్టల్లో చాలా అసలు బాగా ట్రెండీగా నడుస్తున్నాయి ఈ కలర్స్ అన్నీ. పేస్టల్ కలర్స్లో డిఫరెంట్ డిజైనర్స్ అండి, డిజైనర్ పీసెస్ అన్నీ 1 or 2, 3 ఉంటాయి. అయ్యో, రెగ్యులర్గా అయితే నేను ఏదైనా ప్రతిదీ మీకు చాలా తెస్తుంటాను కదా. బ్లూ కలర్, ఇది ఒక రకమైన బ్లూ, అంటే రాయల్ బ్లూ కాదండి, ఇది స్కై బ్లూలో ఇది ఒక రకమైన మిక్సింగ్ బ్లూ, గ్రే మిక్సింగ్లా అనిపిస్తుంది. కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు డిజైన్ వేరియేషన్ ఉంది, సేమ్. నెక్స్ట్ కలర్, ఇది ఒక రకమైన పికాక్ బ్లూ, పికాక్ గ్రీన్ అండి. డాట్స్ కాకుండా బాడీ పార్ట్లో లెహరియా డిజైన్ లాగా వచ్చింది విత్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. టస్సర్ శారీ, టస్సర్ విత్ వర్క్, పీచ్ పింక్, చాలా డిఫరెంట్గా. అసలు ఈ కలర్ అయితే చాలా తొందరగా సోల్డ్ అవుతుందండి. ఫస్ట్ చూపించింది ఆనియన్ పింక్, ఇది పీచ్ పింక్, కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. అండ్ నెక్స్ట్ కలర్ కూడా అదే కలర్ అండి, బార్డర్లో వేరియేషన్. బాడీ కూడా సేమ్ లెహరియా లాగా క్రాస్ లైన్స్. నెక్స్ట్ కలర్, నెక్స్ట్ డిజైన్, ఇది కూడా బాడీలో అవన్నీ ప్రింటింగ్ స్టైల్ ఇచ్చి మీకు బార్డర్ వరకే వర్క్ వచ్చింది. ఇది అలా కాకుండా సేమ్ ప్లెయిన్ మీద మీకు ఖాదీ టస్సర్లా ఉన్నది, వర్క్ బూటీస్ ఉన్నాయండి, కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. ఇక మీరు ఏదన్నా నెట్వర్క్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఆనియన్ పింక్, బార్డర్ చూడండి ఎంత బాగుంది, విత్ బూటీస్ వస్తాయి. బాడీలో కూడా వర్క్ బూటీస్ వస్తాయండి. మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ శారీస్ చాలా చెప్పా కదా, స్టార్టింగ్ నుంచి ఎందుకో కొంచెం తక్కువ తెస్తుంటామండి, కాబట్టి రెగ్యులర్ వాళ్ళకి చెప్తున్నా వచ్చేసేయండి, లిమిటెడ్ స్టాకే. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్కి అయితే ఏమి వర్క్ రాలేదు, ఇంతవరకు బ్లౌజ్ వచ్చింది మనకి, స్టార్టింగ్ నుంచి వర్క్ వస్తుంది. 3500. ఇది ఖాదీ టస్సర్ ప్యూర్ అండి, చాలా బాగుంది కలరు కాంబినేషన్. వర్క్ మీకు డిఫరెంట్గా కాంట్రాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు బ్లౌజెస్, ఎందుకంటే సెల్ఫే ఉన్నది కాబట్టి శారీ. ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా ఆలివ్ గ్రీన్, సేమ్ డిజైన్ కూడా సేమ్ సెట్ అమ్మా, సేమ్ సెట్ అండి. మొత్తం మీకు సెట్ మొత్తం ఉన్నది ఆలివ్ గ్రీన్. ఇదిగోండి కట్ వర్క్ మీకు ఇక్కడ ఇట్లా చూస్తే తెలుస్తుంది, ఆలివ్ గ్రీన్ విత్ వీవింగ్ వర్క్ బూటీస్ అండి. నెక్స్ట్ గోల్డ్ కలర్, నేను కట్టుకున్న కలరే,
కూడా చాలా బాగుంది. టస్సర్ అండి, మీకు షైనింగ్ తెలుస్తుంది చూడండి. ఇది కట్ వర్క్ ఎంబ్రాయిడరీ, మంచిగా మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అయినా అసలుకి ప్రింటింగ్ వర్క్ ఏ బ్లౌజెస్కైనా వెళ్ళిపోవచ్చు. లైట్ సిల్వర్ కలర్ అండి, సిల్వర్ కాదు గ్రేలోనే అదొక బ్లూ మిక్సింగ్, సేమ్ డిజైన్, కట్ వర్క్ ఎంబ్రాయిడరీ విత్ బూటీస్ స్టైల్. బ్లూ కలర్, ఐస్ బ్లూ అంటాం కదా, చాలా బాగున్నాయి. ఈ కలర్ పేస్టల్ షేడ్ అంతా ఉన్నదండి, డార్క్ కాదు, డీప్ కలర్స్ కాకుండా పేస్టల్. ఇది కట్ వర్క్, ఇది స్కాలప్ లా కూడా వచ్చింది, ఆల్ ఓవర్ స్మాల్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. నెక్స్ట్ చందేరి లెనిన్ అండి, ఇవన్నీ చెప్పాయి అన్నీ. ఇప్పుడు ఈ వీడియోలో ఏ శారీ అయినా ఎక్కువ 150 అలా లేవు, అన్నీ సెట్ వైజ్ 1 or 2 సెట్స్. చందేరి లా అనిపిస్తుంది. ఇది కూడా బార్డర్ వచ్చి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ, యాంటిక్ జెరీతో మీకు 3 to 4 ఇంచ్ వరకు యాంటిక్ జెరీతో బార్డర్ వచ్చి ఇట్లా గ్యాప్ బార్డర్ లాగా మళ్ళీ డిఫరెంట్గా మధ్యలో వర్క్ వచ్చింది. కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, టోటల్ మళ్ళీ డిజిటల్ ప్రింటింగ్, వీవింగ్ అన్నీ దీనిలోనే ఉన్నాయి. బార్డర్ ఉంది, కట్ వర్క్, ఎంబ్రాయిడరీ, డిజిటల్ ప్రింటింగ్, వీవింగ్ బూటీస్. 2550 రూపీస్. బ్లౌజ్ చూపిద్దాం ఒకసారి. గ్రే కలర్ అండి, ఇది చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది, సెల్ఫ్ ప్రింటింగ్ వచ్చి యాంటిక్ జరీతో 2 సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. 2550 రూపీస్. చాలా బాగున్నాయి. ఒక సెట్టే అండి కాబట్టి మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ పీచ్ పింక్, పీచ్ పింక్. అండ్ నెక్స్ట్ టూనేనా, నెక్స్ట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి క్రష్ టిష్యూ అని, దాని మీద డిజైనర్ పీసెస్. క్రష్ టిష్యూలో మీకు కంప్యూటర్ వర్క్ వచ్చింది విత్ కట్ వర్క్ అండ్ స్కాలప్ బార్డర్, డిజైనర్ పీసెస్ ఇవన్నీ. ఇది డార్క్ ఆనియన్ పింక్ మీద మీకు ఇట్లా కాక్టైల్ పార్టీస్కి కొంచెం ఎక్కువ ఇట్లా పార్టీస్కి అడుగుతున్నారు, ఇట్లా ఏదన్నా డిజైనర్ బ్లౌజ్కి వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. లేస్ వర్క్ వచ్చిన డిజైనర్ బ్లౌజెస్. ఇది మొత్తం కంప్యూటర్ వర్క్, మొత్తం కంప్యూటర్ వర్క్ అండి, చాలా బాగుంది. మధ్యలో బూటీస్ ఏం లేవు, ఓన్లీ బార్డరే ఉందండి. బ్లౌజ్లో బూటీస్ వచ్చాయి. ఓహ్, మీకు బ్లౌజ్లో బూటీస్ వచ్చాయి. క్రష్ టిష్యూ విత్ కంప్యూటర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ, స్మాల్ వర్క్ బూటీస్ వచ్చాయండి. చాలా నీట్గా ఉంటుంది చూడండి. సేమ్ బ్లౌజ్తో అయినా వెళ్ళిపోవచ్చు నీట్గా. పార్టీ వైజ్ ఆలోచన చేసుకొని మీకు ఏ కలర్ కావాలో బుక్ చేసుకోండి. ప్రైస్ చెప్పారమ్మా, ప్రైస్ 3499. ఇది కూడా వన్ మోర్, అది డార్క్ డీప్ పింక్ అండి, ఇది లైట్ పింక్, సేమ్ కట్ వర్క్, కంప్యూటర్ వర్క్, బుటా బ్లౌజ్. నెక్స్ట్ కలర్ ఆలివ్ గ్రీన్, అండ్ నెక్స్ట్ కలర్ మెహందీ కలర్, చాలా బాగుంది. ఇది కూడా ఈ కట్ వర్క్ అనేది గ్రే కలర్, ఎక్కువ పింక్ కలరు, అంటే ఈ కాంబినేషన్ బట్టి ఈ కలర్స్ మారాయండి. చాలా బాగుంది. వర్క్ మాత్రం చాలా హైలైట్ ఉంది. మీకు ఇలా స్టెప్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ ఉన్నది కదా. మెహందీ గ్రీన్ మెహందీ కూడా కాదు, ఎల్లో మిక్సింగ్ గ్రీన్ లాగా చాలా బాగుంది కలర్. ఓకే, లైట్ ఆరెంజ్ లా అనిపిస్తుంది, ఆరెంజ్, లైట్ ఆరెంజ్
క్రష్ టిష్యూ విత్ కంప్యూటర్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా వన్ మోర్, ఓన్లీ వన్ శారీనే ఉందండి. 2599. టస్సర్ విత్ సేమ్ అండి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. బాడీ పార్ట్లో మాత్రం ప్రింటింగ్ వచ్చింది, బ్లాక్ ప్రింటింగ్. పళ్ళు, బ్లౌజ్ ప్రింటింగ్ బ్లౌజ్. కానీ బ్లాక్ కానీ ఏదన్నా మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న బ్లాక్ ప్రింటింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫార్సీ వర్క్ అంటారు కదా, మొత్తం వర్క్ వస్తుందండి. థ్రెడ్ వర్క్ ఇది మొత్తం 2 కలర్స్ గోల్డ్ అండ్ యాంటిక్ సిల్వర్లో విత్ లేస్ వచ్చింది, వర్క్ వచ్చి లేస్ వచ్చింది. డిజిటల్ ప్రింటింగ్, బాడీ మొత్తం ప్రింటింగ్ వచ్చింది. ఎక్కువ కూర, లైట్ వెయిట్ కూర, ఫాలింగ్ కూర అంటాం కదా అలా. అంటే కూర అంటే స్టిఫ్గా ఉంటుందేమో అనుకోవద్దు, ఇగో చాలా స్మూత్గా ఉంటుందండి. ఫాలింగ్ కూర అంటాం మేమైతే. మీరు స్టెప్స్ పెట్టుకున్న ఈజీగా, అసలు 1 మినిట్ డ్రేపింగే ఇది కూడా. మీకు స్టిఫ్నెస్ అనేది ఉండదు, శారీ ఇలా వచ్చేస్తే చక్కగా. ఎక్కువ యంగ్స్టర్స్ తీసుకెళ్తూ ఉంటారండి, ఎక్కువ ఎవరైనా లైక్ చేస్తారు ఈ శారీస్ని. డిజిటల్ ప్రింటింగ్ వచ్చి బాడీ మొత్తం బంచెస్లా వచ్చింది. బార్డర్ మాత్రం పార్సీ వర్క్ విత్ లేస్ ఇలాగ. బ్లౌజ్ వచ్చేటప్పటికి 2-3 కలర్స్ మల్టీ కలర్ ప్రింటింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సిబోరీ టైపు బ్లౌజ్. 3499, 3499. ఇది బ్లౌజ్, బ్లౌజ్కి లేస్ వచ్చింది. లైట్ చాక్లెట్ బ్రౌన్ విత్ పార్సీ వర్క్ విత్ లేస్. డిజిటల్ ప్రింటింగ్ సేమ్ డీటెయిలింగ్ అండి. బ్లౌజ్ కూడా మీకు ఇట్లా సేమ్ మల్టీ ఇట్లా లైట్ ఆలివ్ గ్రీన్. ఓకే, లైట్ మెహందీ కలర్. బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అండి, మల్టీ కలరే. బాడీలో మల్టీ కలర్, ఏ కలర్స్ అయితే ఫ్లోరల్ ప్రింటింగ్ వచ్చిందో ఇవన్నీ మీకు టస్సర్ శారీస్ అండి. టస్సర్లో మంచి సేమ్ నేను కట్టుకున్న శారీలా ఉన్నది, కాకపోతే వర్క్ మారిందండి. ఇది కట్ వర్క్ వచ్చింది, దీనికి కట్ వర్క్ లేకుండా ఓన్లీ వర్క్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ కలర్. ఇప్పుడు సెల్ఫ్ కాకుండా వర్క్ అనేది కాంట్రాస్ట్ గ్రే కలర్తో మీకు వర్క్ వచ్చిందండి. థ్రెడ్ వర్కేను, థ్రెడ్ వర్క్ బార్డర్, వీవింగ్ కాదండి, ఇలా వర్క్ చేశారు. ఇది పళ్ళు, బంచెస్ కూడా వచ్చేసాయి. గోల్డ్ కలర్ లైట్ చాలా బాగుంది విత్ కాంట్రాస్ట్ గ్రే కలర్ ఇలా వస్తుంది. పళ్ళు, బ్లౌజ్ సేమ్ డాట్స్ వచ్చాయి. టస్సర్, ఖాదీ టస్సర్లా ఉంది, చాలా బాగుందండి. 2599. నెక్స్ట్ కలర్ లైట్ చాక్లెట్ బ్రౌన్తో వర్క్ వచ్చిందండి. అది గ్రే కలర్, ఇది చాక్లెట్ బ్రౌన్. హాఫ్ వైట్ కావాలనుకున్నప్పుడు దొరకవండి, ఎక్కువ వైట్ హాఫ్ వైట్ అడుగుతారు ఏదైనా పార్టీస్ ఉంటే ఈవినింగ్. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, చాలా డీసెంట్గా. కాబట్టి ఇలా డిజైనర్ పీసెస్ వచ్చినప్పుడే పిక్ చేసుకోవాలి. రెగ్యులర్ వాళ్ళకి చెప్తున్నా, స్టోర్కి వచ్చేసేయండి. ఆనియన్ పింక్ బార్డర్ వచ్చిందండి, థ్రెడ్ కలర్ గోల్డెన్ కలర్కి ఆనియన్ పింక్ థ్రెడ్ వర్క్ బార్డర్. స్మాల్ బూటీ స్టైల్ ఉన్నదండి. మీకు ప్రింటింగ్, అది వీవింగ్ కాదు, ప్రింటింగేను, ఖాదీ టస్సర్. నెక్స్ట్ కలరు మీకు బాడీ కలర్ అన్నిటికీ ఒకటే ఉన్నది, పీకాక్ బ్లూ.
ఓకే. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది కూడా టస్సరే, డిఫరెంట్ కాంట్రాస్ట్లో వర్క్ వచ్చింది మీకు. స్మాల్ ప్రింటింగ్ వచ్చేసి బాడీ మొత్తం స్మాల్ ప్రింట్ అండి, విత్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ బార్డర్. శారీ మొత్తం పింక్ కలర్ వచ్చింది మీకు. బార్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ విత్ సెల్ఫ్ కలర్తో వర్క్ వచ్చేటప్పటికి చాలా డీసెంట్గా ఉంది శారీ. చాలా మెత్తగా మహేశ్వరిలా ఉన్నదండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. చందేరి. ఓకే. 2199 అండి. 2199. ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్. ఈ బ్లౌజ్ కావాలన్నా దొరకదు మనకి. పింక్ విత్ గోల్డ్. 2199. నెక్స్ట్ కలర్ బ్లూ విత్ గోల్డ్. గోల్డ్ మెహందీ మిక్సింగ్ కలర్లా ఉందండి. స్కై బ్లూ. బాడీ కలర్ స్కై బ్లూ, సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ కలర్ గోల్డెన్ ఎల్లో. ఎల్లో కలర్ విత్ లైట్ మెహందీ గ్రీన్. బార్డర్ వేరియేషన్ ఉన్నట్టుంది కదా వర్క్. సేమ్ కథ స్మాల్ బార్డర్లా అనిపిస్తుంది. విత్ జెరీ పైపింగ్ కూడా వచ్చిందండి. ఎండింగ్లో జెరీ కూడా ఉన్నది. ఓకే. చాలా బాగుంది. ఎల్లో కూడా చాలా బాగుంది. ఏ కలర్కి ఆ కలరే, లేని కలరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. 2199. గ్రే విత్ మెహందీ, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఈ శారీస్లో మీకు వర్క్ బార్డర్స్, మీకు ఈ వీడియో మొత్తం మీకు నేను కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీతో కొన్ని చూపించానండి. తర్వాత ఓన్లీ వర్క్ బార్డర్సే చూపించాను. క్రష్లో మాత్రం కంప్యూటర్ వర్క్ దాదాపు 3-4 వెరైటీస్ చూపించాను. మీకు ప్రైస్ కూడా చెప్పాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు ప్రైజెస్ కూడా తెలుస్తాయండి. ఏ శారీ నచ్చినా వెంటనే 8886222579 నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అవైలబిలిటీ చెప్పాక మీకు పేమెంట్ మోడ్ ఎలా చేయాలో మేము చెప్తామండి. థ్యాంక్ యూ.